కలిసి వచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. చెప్పాడా లేదా మీకు? హామీ ఇచ్చాడా లేదా మీకు? మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు. ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి, మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గం చేశాడు. ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా. ఆ రోజు అన్నాడు, ఇది ఎంత పని అన్నా వారం ఎవరికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎవరిని అడుగుతున్నా. విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నష్టపోయాం. ఏ విధంగా నష్టపోయామో ఒక్కసారి మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. అమ్మా నాన్న చూసుకోండి, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి, పని చేయండి, ఆదాయం సంపాదించండి. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెడతా. మండలానికి 2 కేంద్రాల్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నా. నా మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా మీకు అడుగుతున్నా. నేనే వచ్చాను, బాపట్ల మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత 12 లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి. కనీసం పంట కాలువల్ని తవ్వడం చేత కాని దద్దమ్మ ప్రభుత్వం, మురికి కాలువల్లో మట్టి నీరు దద్దమ్మ ప్రభుత్వం. దీనివల్ల మీ జీవితాల్లో ఎప్పుడూ జరగని విషాదం మిగిలే పరిస్థితి వచ్చింది. ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఏ రైతుకు అన్యాయం జరగకుండా రైతును రాజు చేయడం తెలుగుదేశం జనసేనకే సాధ్యం. అందుకే అన్నదాత కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం.